మీ మధ్య పగడాల ప్రవీణ్ గారి గురించి మనం వింటూ వస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఆయన చదివినటువంటి ఆ గ్రంథాల యొక్క ఇది చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయనను చూస్తుంటే ఎవరో గుర్తొస్తుంది. మా బాబా అన్నాడు, మమ్మీ ఆయనను చూస్తుంటే ఎవరో గుర్తొస్తుంది. ఎవరో కాదు నాయన, ఆయన బిఆర్ అంబేద్కర్ లాగా ఉన్నారన్నాను. హీఈస్ జస్ట్ లుకింగ్ లైక్ దట్. బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఆయన హీఈస్ ఎ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అని చెప్పుకుంటాం, నిజమే. ఆయనకి ఎన్నో డిగ్రీలు ఎన్నో ఉన్నాయి, మేధావి, ఆయన స్కాలర్. ఇప్పుడు ఈయన బుక్స్ అన్నీ చూస్తుంటే, ఆయన చదివినటువంటి అనేక మత గ్రంథాలన్నీ చూస్తుంటే అసలు ఎక్కడిది ఈయనకి ఇంత మేధస్సు, ఇంత జ్ఞానం, ఇంత అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండి అంత రిచ్ పర్సన్ అయ్యి మరి సేవలో అంతగా వాడబడుతూ ఆయన అంత పుస్తక జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు అంటే, ఇక్కడ అంటాడు క్రీస్తు ప్రేమ అంట జ్ఞానము కన్నా మించిందంట. బ్రదర్ మరణం మనల్ని అందరినీ కలిసివేసింది. మన కరుణాకర్ గారికి నేనే చెప్పాను, నాకు ఏదో చెయ్యండి, మనం క్రైస్తవులుగా పోరాటం లేకపోతే సంతాపం తెలియచేయటము అని ఏదన్నా చెయ్యండి అన్నప్పుడు, నేను నా చిన్న కుమారుడు అప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, వచ్చారు అందరు పెద్దలు వచ్చారు, చాలామంది వచ్చారు, న్యూస్ పేపర్స్ కవరేజ్ వచ్చింది, నేను గ్రూప్లో కూడా పెట్టాను, మీరు చూసే ఉంటాను. ఆ తర్వాత ఇంకేదో చేద్దామని ఆయన చాలా ఆరాటపడ్డారు, కానీ కొన్ని కారణాల వలన చేయలేకపోయారు. ఆగిపోయింది విజయవాడ, ఏది చేద్దామన్నా ఆగిపోయింది. దానికి కారణాలన్నీ ఎక్కడ నేను చెప్పకూడదు, కానీ బలమైన కారణాలే ఉన్నాయి. ఒకటి మాత్రం చెప్పగలను, చాలా బలహీనులు అయ్యారు మనుషులు ఈ విషయంలో, చాలా బలహీనులు అయ్యారు మనుషులు. మనకెందుకులే అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు, మనం ఏం చేయగలంలే అనుకునే వాళ్ళు ఉండొచ్చు, మన వల్ల ఏమవుతుందిలే అనుకోవచ్చు, అన్నీ దేవుడు చూసుకుంటాడులే అనుకోవచ్చు, మెనీ రీజన్స్. బట్ ఒకటి మాత్రం, మనం ఏది చేయలేకపోవచ్చు, కానీ బట్ లెట్ us ప్రే. గట్టిగా ప్రార్థన అనేది బలమైన కార్యాలు చేస్తుంది.